హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం లింక్డ్ఇన్లో ప్రొఫైల్ని సర్టెన్ కీవర్డ్స్ లేదా మన ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి మన ప్రొఫైల్ని ఎలా కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలని మీకు వీడియోలో చెప్తాను. చూసుకోవచ్చు, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి బ్యానర్ అండి. లింక్డ్ఇన్ బ్యానర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నేనైతే ఇక్కడ డేటా ఎంతూసియాస్టిక్ అంటే మీరైతే ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు తెలుసుకొని సో బ్యానర్కి అయితే మీరు అది పెట్టుకోవచ్చు. ఓకే, బ్యానర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ అండి. సో ప్రొఫైల్ అనేది మీరు ఒక ఫార్మల్ ఫోటోనే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మల్ ఫోటో యాడ్ చేసుకున్నారంటే అక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఫ్రేమ్ అండి. సో యాడ్ ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఇక్కడ నా ఒరిజినల్, హైరింగ్, ఓపెన్ టు వర్క్ ఉంటుంది. సో ఫస్ట్ హైరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో హైరింగ్ అనేది మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే ఈ ఫ్రేము సర్టెన్ మీరు ఒక హెచ్ఆర్ అయ్యింది, కొంత క్యాండిడేట్ని మీరు తీసుకుంటా అంటే మీ ఆర్గనైజేషన్లోకి హైరింగ్ అనే ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ టు వర్క్ అండి. సో మీరు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉంటే ఓపెన్ టు వర్క్ అని పెట్టుకోవచ్చండి. సో చూసుకోవచ్చు, ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైలు. సో ఫస్ట్ వచ్చేసరికి నా నేమ్ అండి. చూసుకోండి, ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోండి. ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ కీవర్డ్స్ని అయితే పెట్టుకోండి. డేటా ఎంతూసియాస్టిక్, కంటెంట్ క్రియేటర్, ఎస్ఈఓ ఆప్టిమైజర్ అలా. సో ఇవన్నీ నా స్కిల్స్ కాబట్టి నేను ఇక్కడ కీవర్డ్స్గా మెన్షన్ చేశాను. సో మీకంటూ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో మీరైతే అక్కడ కీవర్డ్స్గా మెన్షన్ చేసుకోండి. కొందరికి ఎడిటింగ్ బాగొచ్చు, కొందరికి ఫోటోషూటు అలాంటి స్కిల్స్ ఉంటాయి కదా, కోడింగు అలాంటివి కీవర్డ్స్ లాగా అట్రాక్టివ్గా కనపడేటట్లు అక్కడైతే మెన్షన్ చేసుకోండి. చూసుకోవచ్చు, ఇంకా ఇక్కడ అలా అయితే నీట్గా మెన్షన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత సో ఇది ఏమంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు కీవర్డ్స్తో నీట్గా చేసుకుంటే ఎప్పుడైనా ఓపెనింగ్స్ పడినప్పుడు రిక్రూటర్ మీ ప్రొఫైల్ రీచ్ అయ్యి మీ ఇంప్రెస్ వచ్చి మేబీ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా, హైరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ యూ గో ఫర్ జాబ్ సర్చింగ్, రైట్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మంచి కీవర్డ్స్తో నీట్గా మంచి ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని చేసుకోండి. చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఏదైనా సర్టెన్ యాడ్ చేసుకోవాలన్నా ఎడ్యుకేషను, సర్టిఫికేషన్స్ సో ఇక్కడ ఉంటుంది. మీరు యాడ్ టు ప్రొఫైల్లోకి వెళ్ళారంటే అక్కడైతే చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తున్నాను, అక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఇది. సో ఇక్కడ హెడ్లైన్ ఉంది కదా, అక్కడ హెడ్లైన్ అండి. మీరు ఏదైనా సంథింగ్ ఎడిట్ లేదా సంథింగ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడ ఉంది కదా హెడ్లైను. సో ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తుందా మీకు, ఇక్కడికి వెళ్ళాలంటే మీరు హెడ్లైన్ పెట్టుకోవచ్చు. మీకు ఉన్న స్కిల్స్, మీకున్న అబిలిటీస్ అక్కడైతే మీరు మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ నేమ్ అన్నీ ఉంటాయి. సో మీరు సంథింగ్ ఏదైనా యాడ్ చేసుకోవాలి లింక్స్ అంటే మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది. చూసుకోవచ్చు, ఇక్కడ నా స్కిల్స్ అయితే సేవ్ అయిపోద్దండి, రైట్. సో చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఏదన్నా లింక్స్ యాడ్ చేయాలి అంటే ఎలాంటి యూట్యూబ్ లింక్స్ కానీ, గిటాహబ్ లింక్స్ కానీ అలాంటివి చేసుకున్నప్పుడు కింద స్క్రోల్ చేశారంటే ఎడిట్ కస్టమ్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తారంటే లింక్ అని ఉంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేశాను ఆల్రెడీ యూట్యూబ్ లింక్. ఈ డిస్ప్లే ఆన్ యువర్ ప్రొఫైల్ పైన అయితే డిస్ప్లే అవుతుంది. సో నేనైతే అవసరం లేదు, నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను కాబట్టి డిస్కార్డ్ కొట్టినాను. మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడిట్ కాంటాక్ట్ ఇన్ఫో అండి. చూసుకోవచ్చు, ఇక్కడైతే మీరు ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఇచ్చారంటే సో మేబీ మీరు లుకింగ్ ఫర్ ఎ జాబ్ అయితే మోస్ట్లీ హెచ్ఆర్స్ అయితే మీ నంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ రేర్ అండి, కానీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ విధంగా అయితే మీకు హెల్ప్ అవుతుంది మీరు అక్కడ నంబర్ ఇచ్చారంటే. సో ఈ విధంగా అయితే మీరు డిస్కార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ విధంగా మీరు అలా అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోవచ్చు కదా, అనలిటిక్స్ 672 ప్రొఫైల్ వ్యూస్, 703 పోస్ట్ ఇంప్రెషన్స్ అన్నీ ఉన్నాయి. 672 ప్రొఫైల్ వ్యూస్ అంటే నా ప్రొఫైల్ని 672 ప్రొఫైల్ వ్యూస్ అయితే వచ్చాయి. నా ప్రొఫైల్కి 672 మంది
672 మంది నా ప్రొఫైల్ని అయితే చూశారు అనేది దాని మీనింగ్. సో 703 పోస్ట్ ఇంప్రెషన్స్ అంటే పాస్ట్ 7 days నుండి నా పోస్ట్ అయితే ఏం వేయలే కాబట్టి తక్కువగానే ఉంది. 7 days పాస్ట్ 7 days నుండి 700 పోస్ట్ ఇంప్రెషన్స్ వచ్చాయి. 63 సెర్చ్ అపియరెన్సెస్ అంటే నా నేమ్తో సెర్చ్ చేసింటే నా ప్రొఫైల్ వచ్చింది అనేది దాని మీనింగ్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఏదైనా సర్టెన్ పోస్ట్ వేయాలి అనుకుంటే ఇక్కడ మీరు పోస్ట్ వేసుకోవచ్చు. మీరు ఏదైనా మీ కనెక్షన్స్కి మెసేజ్ చేయాలనుకుంటే చేసుకున్న తర్వాత అక్కడ పోస్ట్ అని కొడితే పోస్ట్ అవుతుంది. సో ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి అబౌట్ అండి. సో ఇక్కడ మీ అబౌట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదా మీ కీ స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ ఉన్నాయని మీరు మెన్షన్ చేసుకోవాలంటే అక్కడ చూసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయితే ఇచ్చాను. నా నేము, ఎక్కడ మీరు చదివారు, ఎక్కడ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, ఎక్కడ గ్రాడ్యుయేషన్ ఇంకా చదువుతున్నారు అనేది మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్సెస్ అండి, మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా కానీ నేను చూసుకొచ్చిన నేను యూట్యూబ్ వీడియోస్ చేసినా కాబట్టి యూట్యూబర్ లాగా మెన్షన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంటర్న్షిప్ చేసినా కూడా మీరు ఇంటర్న్షిప్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్, లైసెన్సెస్ అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీరైతే ఈ విధంగా బిల్డ్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది జాబ్ సర్చింగ్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.